ఆశా టీవీ అందిస్తున్న ఇదండి నా జీవిత కథ ధారావాహిక కార్యక్రమంలో బాల్య పర్వాన్ని పూర్తి చేసుకున్నాం, హై స్కూల్ పర్వాన్ని పూర్తి చేసుకున్నాం, కాలేజీ పర్వాన్ని పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ఉన్నత విద్యా పర్వం పేరుతో ప్రారంభమైనటువంటి రెండవ భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. ఆ రోజుల్లో అంటే 1980 ఆ ప్రాంతంలో రాజమండ్రిలో వీరభద్రపురం అనేటువంటిది బ్రాహ్మణులందరికీ ప్రత్యేకమైన నివాస ప్రాంతంగా ఉండేది. ఆ ప్రాంతం ఆర్ట్స్ కాలేజీకి దగ్గరగా ఉండేది. అక్కడి నుంచి ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళడం చాలా సులువు, ఒక 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. బిజిలీ ఐస్ ఫ్యాక్టరీ ఇలాంటివన్నీ అక్కడ దగ్గరగా ఉండేటువంటివి. మేము ఉండడానికి ఒక రూమ్ తీసుకుందాము అనేటువంటి ఒక అద్దెకి ఒక రూమ్ తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచన చేసాం. అయితే రోజు వెళ్ళి రావడం కంటే అక్కడ ఉండడం మంచిది అనే ఉద్దేశంతో నాతో పాటు బుచ్చయ్య ఉన్నాడు కదా, బుచ్చయ్య వాళ్ళ చుట్టాల ఇంటి దగ్గర ఉండడానికి ఒక ఏర్పాటు జరిగింది. దోసనపూడి నాగేశ్వరరావు గారు అని చెప్పేసి వాళ్ళకి బాగా కావలసిన చుట్టాలు ఉన్నారు, నేను వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాను, నీ దగ్గరికి వస్తూ వెళ్తూ ఉంటాను అని చెప్పాను. జగన్నాథం ఉన్నాడు, అతను కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇంటి వేట మొదలుపెట్టి బుచ్చయ్య, నేను, జగన్నాథం, ఒక్కోసారి బుచ్చయ్య నేను తిరిగాం, ఒక్కోసారి ముగ్గురు తిరిగాం. టూలెట్ బోటు కనపడిన చోటల్లా వెళ్ళడం, వెళితే అడిగితే వాళ్ళు వివరణ అడగడం, ఎవరుంటారు ఏంటి అని అడగడం. పూర్తిగా బ్రాహ్మిన్స్కి మాత్రమే మేము ఇస్తాము అనేటువంటి నియమాన్ని వాళ్ళు ఖచ్చితంగా పాటించారు అక్కడ. అప్పుడు మరి నేను ఉండడానికి అభ్యంతరం చెప్పట్లేదు, కానీ ఫ్రెండ్స్ ఉన్నటువంటి బుచ్చయ్య, జగన్నాథం ఉండడానికి వాళ్ళు ఇల్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. వీళ్ళు ఉండకపోయినా సరే, అప్పుడప్పుడు వస్తూ ఉన్నా సరే ఇంకా వాళ్ళతో ఇబ్బంది ఎందుకు అని చెప్పేసి మేము అలా చాలా ఇల్లు తిరిగాం. ఒక దశలో చిరాకు వచ్చేసింది. అందువల్ల చాలా గంటలు తిరిగినా ఇబ్బంది అయిపోయింది. తిరుగుతూ సరే అబద్ధమైనా చెప్దామనిపించింది. ఆ అబద్ధం చెప్పేటప్పుడు అది కూడా కలిసి రాలేదు. అందరు బ్రాహ్మణులకే ఇస్తామంటే అప్పుడు ఒక చోట ఏం చేస్తామంటే బ్రాహ్మణులని చెప్పేస్తాం, మొత్తం ముగ్గురు బ్రాహ్మణ కమ్యూనిటీ అని చెప్పేసాం. తర్వాత చూసుకోవచ్చులే, ఎవరికి తెలుస్తుందిలే అని. వాళ్ళు ఏం చేశారంటే, సారీ అండి మేము బ్రాహ్మిన్స్కి ఇవ్వమండి, నాన్ బ్రాహ్మిన్స్గా ఇస్తాము అన్నారు. మాకు ఊహించండి షాక్ తగిన, అయ్యో ఇక్కడ అన్ని చోట్ల తిరిగి ఇక్కడ ఇలా చెప్పాము అని చెప్పేసి మొత్తం మీద ఒక చోట ఒక ఇల్లు సాధించాం. ఒక్క గది ఉంటుంది, పక్క గదిలో ఏమో పక్కన ఇల్లంతా 3 గదులతో వాళ్ళు ఉంటారు. ఒక వీధి గది లాంటిది మాకు ఇవ్వడానికి అంగీకరించారు. వాళ్ళు కూడా ఈ నియమాలు పెట్టారు. సరే మేమే ఉంటామని చెప్పాం, ఎప్పుడైనా ఫ్రెండ్స్ వస్తారని చెప్పాం, సరే అన్నారు. గోత్రం అడిగారు, ఇవన్నీ అడిగారు, అయ్యింది. మొత్తం మీద ప్రవేశం జరిగింది. వీరభద్రపురంలో దేవీ చౌక్కి, కంబాల్ చెరువుకి దగ్గరగా ఉంటుంది వీరభద్రపురం అనేటువంటిది. మా అన్నయ్య ప్రభాకరు నాతో పాటు రూమ్లో ఉండేవారు. అప్పటికి బిఏ అయిపోయింది, తనకి బిఏ ఫైనల్ ఇయర్ అదే అయిపోయింది. ఆర్ట్స్ కాలేజీలోనే బిఏ చదవడం జరిగింది. సాయంగా ఉంటూ ఉండేవారు. మరి భోజనం వండుకోవడం సెక్షన్ కాకుండా దేవీ చౌక్లో ఒక హోటల్ ఉండేది, హోటల్ ప్రశాంతి. చాలా భోజనం చాలా బ్రహ్మాండంగా పెట్టేవాడు ఆ రోజుల్లో. అసలు రాజమండ్రి అంటేనే భోజనానికి, మంచి టిఫిన్స్కి చాలా ఫేమస్. అప్సరా హోటల్లో టిఫిన్ చేయడం అంటే ఆ రోజుల్లో ఎంతో ఆనందంగా భావించేవారు. ప్రతి వాళ్ళు రాజమండ్రి వెళ్ళి అప్సరా హోటల్లో టిఫిన్ చేసేవారు. అలాగే అప్సరా హోటల్ అని, మేడూరి హోటల్ అని, ఆనంద విహార్ అని,
శాంతి నివాసు, ఇలా కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి హోటల్స్ ఉండేవి. తర్వాత కాలంలో మళ్ళీ హోటల్ మహాలక్ష్మి అని, చంద్రలోక్ అని ఇవన్నీ వచ్చాయనుకోండి. ఫుడ్కి రాజమండ్రి రాష్ట్రానికే ఫేమస్ అని చెప్పవచ్చు. మంచి రుచిగాను ఉండేవి, అలా బాగుండేది. అందువల్ల భోజనానికి ఏమి ఇబ్బంది ఉండేది కాదు. ఒక్కోసారి క్యారియర్ బాక్స్ భోజనం తెచ్చేసుకునే వాళ్ళం, ఇద్దరికి సరిపోయేది. పుచ్చే వాళ్ళ ఇంటికి చుట్టాల ఇంటి దగ్గర నుంచి వచ్చేవాడు, కాలేజీకి వెళ్ళేవాళ్ళం. వాతావరణ పరిస్థితులు అవి ఎలా ఉండేవి అనేటువంటిది అందులోంచి మనం నేర్చుకోవలసిన విషయాలు, ఆ రోజుల్లో ప్రజల యొక్క జీవన శైలి ఎలా ఉండేది, ఇది కూడా ఈ సీరియల్లో ఒక భాగంగా ఉంటుంది. కాబట్టి తాళపూడిలో మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు మీకు శ్రీ కన్యకా మెటల్ స్టోర్స్ అనేటువంటి ఒక షాపు గురించి చెప్పాలి. అప్పని కృష్ణమూర్తి గారు అని చెప్పేసి చాలా వ్యాపారంలో పేరు పొందిన వర్తకుడు. ఆయన ఫ్యాన్సీ వ్యాపారం చేసేవారు బ్రహ్మాండంగా. గోపాలస్వామి గుడికి ఎదురుగుండానే వాళ్ళ షాప్ ఉండేది. అయితే ఆయన పెద్దగా చదువుకోకపోయినా వ్యాపార నైపుణ్యంలో చాలా ఆయన సిద్ధహస్తుడని చెప్పవచ్చు. భవిష్యత్తుకు అనుగుణంగా ఎలా మార్పులు చేసుకోవాలో అన్నీ చేసుకునేవారు. వాళ్ళ పెద్ద అబ్బాయి ఫ్యాన్సీ కొట్టుకి అలవాటు చేసుకొని మరి ముగ్గురు కుమారులు ఆయనకి. అందువల్ల రెండో అబ్బాయి అప్పన్న రత్నాజీ అనేటువంటి ఆయనకి ఒక కొత్త వ్యాపారాన్ని అందించడం కోసం ఆయన స్టీల్ వ్యాపారాన్ని ఎంచుకున్నారు. నేను గమనించాను అప్పుడు. తర్వాత ఇప్పుడు ఆలోచిస్తే ఆయన యొక్క గొప్పతనం అర్థమవుతూ ఉంటుంది. ఆ రోజుల్లో స్టీలు చాలా మంచి వ్యాపారం. అంటే నిత్యం అందరికీ అవసరమైనటువంటి వాటిల్లో స్టీల్ సామాన్లు కూడా ఉండేవి అన్నమాట. మధ్యతరగతి వాళ్ళందరూ కూడా, పై తరగతి ఏంటి మధ్య తరగతి ఏంటి అందరికీ కూడా ఒక సేవండి అనేటువంటిది వాడకం తగ్గిపోయి స్టీలు వ్యాపారం బాగా జరుగుతున్నటువంటి రోజులు. పెళ్ళిళ్ళు అవి జరిగితే అందరూ కూడా ఏం చేసేవారంటే స్టీలు వస్తువులే ప్రజెంటేషన్గా ఇచ్చేవారు. వాళ్ళకి ఉపయోగపడతాయి కొత్త కాపురం చేసుకునే వాళ్ళకని స్టీల్ కంచాలు, గరిటెలు, టిఫిన్ కారీలు, మరచెంపులు, ఇలాంటివి కూజా బిందులు, ఇలాంటివి ఏవో ఒకటి స్టీలే ఇచ్చేవారు. అందువల్ల ఆ రోజుల్లో గోకవరపు సత్తులు అనేటువంటి ఆయన స్టీల్ వ్యాపారం చేసేవారు. సంత మార్కెట్లో ఉండేది ఆ ఆయన దాంట్లో మంచి పేరు పొంది వ్యాపారం బాగా జరిగేది. అంతకు మించి పెద్దగా ఇంకా స్టీల్ షాపులు లేవు, పెద్ద ఎక్కువ లేవు ఆ రోజుల్లో. అది బాగా గమనించి అప్పన కృష్ణమూర్తి గారు వాళ్ళ అబ్బాయి చేత స్టీల్ వ్యాపారం పెట్టించారు. ఇందులో గమనించవలసిన ఒక విషయం ఏమిటి అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి విషయం, మార్కెట్ అంటే మెయిన్ రోడ్డు వ్యాపారం అంటే మెయిన్ రోడ్డు మీద ఉండాలి, వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి. లోపల ఉంటే వ్యాపారం జరగదు అనేటువంటి భావన ఉన్న రోజుల్లో ఆయన మొట్టమొదటగా ధైర్యం చేసి సందులో పెట్టారు. గాంధీ బొమ్మ వీధిలో, మా వీధిలో, ఆయన ఇంటి పక్కనే, కృష్ణమూర్తి గారి ఇంటి పక్కనే ఉండేటువంటి ఒక స్థలంలో ఒక షాప్ నిర్మాణం చేసి ఆయన ఏం చేశారంటే షాపుకి ఏర్పాటు చేశారు. స్టీల్ వ్యాపారం. ఆ వ్యాపారం విజయవంతంగా సాగడానికి 6 నెలల ముందు నుంచే, ఒక ఏడాది ముందు నుంచే ఆయన త్వరలో మేము స్టీల్ వ్యాపారం పెట్టబోతున్నాం, మా అబ్బాయి చేత పెట్టిస్తున్నాం ఈ సందులోనే అని ఒక పబ్లిసిటీ కూడా చేసేసారు. ఆయన ఖర్చు లేకుండా ప్రజలందరికీ కూడా ఒక ప్రచారాన్ని ఆయన చాలా తెలివిగా చేసేసారు. అంటే ఈరోజు ఎంబీఏలు రకరకాలు చేసేటువంటి వాళ్ళు, హెచ్ఆర్లు, ఇలాంటి వాళ్ళందరూ కూడా, పిఆర్ఓలు, ఇలాంటి వాళ్ళందరూ మించినటువంటి ఒక నైపుణ్యాన్ని ఆయనలో చూసాం. అందుకని ఇక్కడ ప్రస్తావిస్తున్నాం అన్నమాట. ఆ విధంగా ఆయన అందరికీ తెలియచేసి ఒకరోజు వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు. చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది వ్యాపారం. ఖాళీ లేకుండా కిటకిటలు ఆడుతూ ఉండేది. ఆ నిర్వహణ చేసేటువంటి అప్పన్న రత్నాజీ అనేటువంటి ఆయన నాకు బాగా పరిచయం. మా వీధిలోనే చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళం కదా, కలిసి రాధాకృష్ణ అని ఇప్పటికీ కలిసినప్పుడు పిలుస్తూ ఉంటారు.
మా అన్నయ్యకి క్లాస్మేట్స్, వాళ్ళిద్దరూ బాగా ఫ్రెండ్షిప్గా ఉండేవారు. తర్వాత కాలంలో నేను బాగా పరిచయం అయ్యాను అనుకోండి. ఆ రోజుల్లో సందుల్లో వ్యాపారం పెరగడానికి నాందిగా ఆ షాప్ని చెప్పవలసి వస్తుంది. కాబట్టి తాళపూడి చరిత్రలో ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. మరి చూస్తున్న వారి సంఖ్య 100 వరకు మాత్రమే ఉన్నప్పటికీ ఎలాంటి నిరాశ చెందకుండా ఆనాటి జీవిత విశేషాన్ని ఇందులో నిక్షిప్తం చేయడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాను. ఒక్కసారైనా మీరు సీరియల్ చూస్తే రోజు కాసేపు ఒక భాగం చూడాలనిపిస్తుంది. ఒక్క 10 నిమిషాలు కేటాయించి పర్సా టీవీని ప్రోత్సహించవలసిందిగా, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, మీ కామెంట్ తెలియచేయవలసిందిగా. ఎంతో మంది ఆనాటి వారి అభిప్రాయాలతో ఈ సీరియల్లో కనిపించబోతున్నారు. ముందు ముందు వారందరినీ పరిచయం చేస్తాం. ఇది ఒక మంచి అందరికీ ఒక జ్ఞాపకాల నిధిగా మిగిలిపోతుందని తెలియజేస్తూ రేపటి భాగంలో మరలా మీ అందరినీ కలుసుకుంటాను.